ఒక్క గ్రామానికైనా సర్పంచ్ అయ్యే అర్హత ఉందా నీకు? నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలా? ఒక్కిస్తారు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి. ఇవ్వకపోతేనేమో నువ్వు లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉంటావు, మా అధినేత ఫోటోలు బాగా కొడతా ఉంటావు, చూస్తూ ఉండాలి మేము. రంగారావు ఒళ్ళు దగ్గర పెట్టుకో. చంద్రబాబు నాయుడు గారి ఫోటో తాకే అర్హతే లేదు నీకు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. మర్యాదగా ఉండు, నీ మర్యాద కాపాడుకో. అలాగే మీ నాన్న పరువు నిలుపు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు కోస్తాను అంటే నీ పరువుతో పాటు ఇన్ని సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి మీ నాన్నగారి పరువు కూడా అడ్డంగా తీసేసి ఆయన కూడా ఒక బఫూన్ లాగా ఈరోజు రోడ్డు మీద నిలబెట్టినటువంటి బతుకు నీది. ఇన్ని చేయాలి రంగారావు. మల్లిబాబు చేసినట్లు ఇన్ని చేయాలి నీకు సీట్ రావాలంటే. నువ్వు ఊరికే వచ్చేసి నాకు సీట్ ఇవ్వలేదు అందుకే నేను వెళ్ళిపోతున్నానంటే మెంగవ్. పిచ్చి పిచ్చి ఆశాలు ఎక్కువ. రాయపాటి శైలజ గారు వచ్చి నిన్న మీ కుటుంబం స్టాండ్ ఏంటో చెప్పారు. నువ్వు డబ్బు కోసం కక్కుర్తిపడి ఏం చేసుకుంటారా బాబు? డబ్బు బ్యాంకుల ముంచిన డబ్బు ఉంది కదా, ఏం చేసుకుంటారు డబ్బు అంతా? ఇప్పుడు మళ్ళీ ఆ సైకో గారు డబ్బులు ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిడతావా నువ్వు? ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇంకేమంటావు? నాన్నగారికి కన్నా లక్ష్మణానికి ఉంది మొట్టమొదటి గత 10 సంవత్సరాల నుంచి. ఆయన కాంగ్రెస్ లో ఉంటారు, ఆయన వేరేగా చేసుకుంటారు. ఈయన మేము ఎలక్షన్ వేరే చేసుకుంటాం, ఎప్పుడు మాకు కలవదు. నాన్నగారికి కన్నా లక్ష్మణ. ఇక్కడ నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తేనే మల్లిబాబుకి టికెట్ ఇవ్వడం కుదరదు అని చెప్పేసి కొన్ని సమీకరణ వల్ల సారీ మల్లిబాబు నీకు టికెట్ ఇవ్వలేకపోతున్నాను, నీకు న్యాయం చేస్తాను అని లోకేష్ బాబు చెప్తే దానికి మళ్ళీ తలొగ్గి అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ గారితో పనిచేస్తూ యువగళం కార్యక్రమంలో నారా లోకేష్ గారితో సగం దూరం నడిచినటువంటి వ్యక్తి మల్లిబాబు. అతను నిజమైన నాయకుడు. నువ్వు నాయకుడు అవుతావు, లోఫర్ అవుతావు. కానీ నువ్వు నాయకుడు ఎట్లవుతావు? నీకు టికెట్ ఎట్లిస్తారు? 4.5 సంవత్సరాలు పడుకుని ఈరోజు వచ్చి నాకు టికెట్ ఇవ్వాలి అంటే ఇచ్చేస్తారా? చెప్పెట్టు కొడతారు టికెట్ అడిగితే ఇంకోసారి. మా కుటుంబానికి చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ చాలా అన్యాయం చేశారు. అవును, 2 సార్లు నీకు ఎంపీ టికెట్ ఇచ్చి, మీ నాన్నకి 2 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చి, ఒకసారి గెలిపించుకొని చాలా అన్యాయం చేశారు. ఎంపీ టికెట్ ఇవ్వటం చాలా అన్యాయం మీ నాన్నగారికి. 2014లో కాంగ్రెస్ నుండి వచ్చి ఎంపీ టికెట్ ఇవ్వటం నిజంగా చాలా అన్యాయం. నీకు పార్టీ పదవి ఇవ్వటం అంతకంటే అన్యాయం. అన్యాయమే చేశారు నీకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. కరెక్టే, చాలా అన్యాయం చేశారు. 2013లో రాష్ట్రం విడగొట్టినప్పుడు ఆ రోజు మా నాన్నగారే ఆంధ్రప్రదేశ్ ఉన్న ఎంపీలందరితో లీడ్ తీసుకెళ్లి ఫస్ట్ ఆయనే స్పీకర్ గారికి ఇచ్చి మేమందరం రాజీనామా చేస్తున్నామని ఇచ్చారు ఫస్ట్. అలాంటి పరిస్థితుల్లో వేరే దారి లేక అదే సంవత్సరం సోనియా గాంధీ ట్రాన్స్ట్రాయ్ నుంచి పోలవరం ప్రాజెక్టు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు. రంగారావు కొద్దిగా రాజకీయ అవగాహన ఉందా? ఎక్కడేం మాట్లాడాలో తెలియదా? మీడియా సాక్షిగా నువ్వేం చెప్తా ఉన్నావు? మా నాన్న రాజీనామా చేస్తాను అని అంటే, మా నాన్న రాజీనామా చేస్తాను అని సోనియా గాంధీని బెదిరిస్తే ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి పోలవరం ప్రాజెక్టు సోనియా గాంధీ గారు ఇచ్చారు. అదే కదా నీ ఉద్దేశం? అసలు ఏం మాట్లాడుతున్నావు? మీడియా ముందు మాట్లాడాల్సిన మాటలేనా రంగారావు అయ్యి? మీ నాన్న అంటే బ్లాక్మెయిలరా? సోనియా గాంధీని బ్లాక్మెయిల్ చేసి నాతో పాటు ఇదిగో ఈ ఎంపీలందరినీ రిజైన్ చేస్తా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఆ రోజు ట్రాన్స్ట్రాయ్కి పోలవరం ప్రాజెక్ట్ ఇప్పించుకున్నాడా మీ నాన్నగారు? అదే కదా నీ మాటల్లో అర్థం. నీ పరువు నువ్వు తీసుకోవటమే కాకుండా 83 ఏళ్ల పెద్ద ఆయన రాయపాటి సాంబశివరావు గారి పరువును కూడా అడ్డంగా తీస్తూ ఉన్నావు. నీకున్నటువంటి నోటి దొరదో లేదంటే రాజకీయ అవగాహన లేకో మీ నాన్నగారి పరువు అడ్డంగా తీస్తూ ఉన్నావు రాయపాటి రంగారావు. ఒకసారి ఏమన్నావో విను, మీ నాన్నగారికి వినిపించు. చేతిలో వాకింగ్ స్టిక్ ఇచ్చి కొడతాడు ఇవన్నీ వింటే. కాదు ఇది లేక అదే సంవత్సరం సోనియా గాంధీ ట్రాన్స్ట్రాయ్ నుంచి పోలవరం ప్రాజెక్టు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు నీ ట్రాన్స్ట్రాయ్కి పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలా, నువ్వే చెప్పావు. మరి వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు, వైసీపీ సాక్షి పేపరు, స్టే మీద నడుస్తున్న సాక్షి పేపరు నీ ఫోటో చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసి
ట్రాన్స్ట్రాయ్కి పోలవరం ప్రాజెక్టులో దోచి పెడతా ఉన్నాడు చంద్రబాబు అన్నప్పుడు ఎవరిది నోట్లో పెట్టుకున్నావు రంగారావు? అప్పుడు ఎందుకు బయటకు వచ్చి నాకు ఇది ఇచ్చింది చంద్రబాబు గారు కాదు, ఇది ఇచ్చింది సోనియా గాంధీ అని అప్పుడు ఎందుకు చెప్పలా? అప్పుడు ఎందుకు చెప్పలేకపోయావు? నీకు ఇచ్చింది సోనియా గాంధీ గారు. చంద్రబాబు నాయుడు గారు నీకు ఇచ్చేసి పోలవరంలో ఉన్నటువంటి నిధులన్నీ నీకు దోచి పెడతా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయన కుక్కలు ఆయన పేపరు కోస్తున్నప్పుడు నువ్వెందుకు ఖండించలా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నీకు తప్పయ్యారా? ఆయన మాకేం చేయలా, మమ్మల్ని దోసుకున్నాడు. అవును, ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితి చేరాం. చేరిన దగ్గర నుంచి ఎంత హింస పెట్టాడంటే, అవునవునవును, బాగా హింస పెట్టాడు. నిన్ను ఎంపీగా పోటీ చేయించి గెలిపించి నీకు ఎంపీ హోదా ఇచ్చి బాగా హింస పెట్టాడు నిన్ను నీ కుటుంబాన్ని. రా, ఎలక్షన్కి 150 కోట్లు తీసుకున్నారు. ఎవరెవరు ఎంత తీసుకున్నారో మాకు తెలుసు, లెక్కలు ఉన్నాయి. ఏంది ఎలక్షన్కి 150 కోట్లు తీసుకున్నారా? నాకు కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పేసి మీ నాన్న నిన్ను పంపి 100 కోట్లు తీసుకున్నాడు. 100 కోట్ల రూపాయలు నేను నీకు, నువ్వు ఎంపీ టికెట్ ఇస్తానంటే నేను కూడా ఇచ్చా. నీకు లెక్కలు ఉన్నాయి నా దగ్గర కూడా. నేను కూడా నీకు 100 కోట్ల రూపాయలు ఇచ్చా. అన్నీ 1000 రూపాయల నోట్లు, ఎర్ర బ్యాగులు 10 ఎర్ర బ్యాగుల్లో పెట్టి ఇచ్చా. అవునా? నువ్వు వచ్చావు. నువ్వు ఎక్కడికి వచ్చి తీసుకున్నావు? రమేష్ హాస్పిటల్ ఎదురుగా నీ స్కార్పియో 5555 కారులోకి నా కారులో నుండి బ్యాగులు తీసుకుని వచ్చి 10 బ్యాగులు నీ కారులో పెట్టా. నేను 100 కోట్ల రూపాయల డబ్బులు నాయి. నేను కూడా నీకు 100 కోట్ల రూపాయలు ఇచ్చా. వాటికి సమాధానం చెప్పు. వాటికి కూడా లెక్కలు ఉన్నాయి నా దగ్గర. బొక్కగా ప్రతి ఒక్కడు కోట్లు ఇచ్చారని చెప్పేసి బొక్కలో ప్రచారాలు, బొక్కలో దుష్ప్రచారాలు. మీరు సిగ్గుండాలా? 100 కోట్లు ఇచ్చావా నువ్వు? 150 కోట్లు ఇచ్చావా నువ్వు? ఆ 150 కోట్లే ఉంటే కోట్లు వచ్చేసి మన బ్యాంకుల్ని ఆస్తులు సీజ్ చేయవు కదా. 150 కోట్లు ఇచ్చాడు. నేను 100 కోట్లు ఇచ్చా నీకు. దానికి చెప్పు సమాధానం. లోకేష్ ఆ ప్రాజెక్టులో సర్వనాశనం చేశారు. మేము ఏదో బాగుపడతానికి సాయం చేయాలి కానీ నీ అసమర్థతతోటి నువ్వు ఎదవయ్యి నువ్వు ఏడవలేక ఆ ట్రాన్స్ట్రాయ్ ప్రాజెక్టుని దొబ్బ పెడితే ఆ ట్రాన్స్ట్రాయ్ కాదు ఈ పోలవరం ఈ ట్రాన్స్ట్రాయ్కి వల్ల లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకో కంపెనీకి ఇచ్చి పోలవరం పనులు 72% పూర్తి చేశారు మిస్టర్ రంగారావు. నీ అసమర్థత. నువ్వే చేస్తే నీకే ఇచ్చేవాళ్ళు. నువ్వు చేయలేదు కాబట్టే, నీకు చేత కాలేదు కాబట్టే ట్రాన్స్ట్రాయ్ కంపెనీని కాదని ఇంకో కంపెనీకి ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? సమాధానం చెప్పు. మమ్మల్ని నాశనం చేయటమా? చంద్రబాబు నాయుడు, లోకేష్ దొంగలు. ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు సబ్ కాంట్రాక్ట్ వాళ్ళు సోమవారం పోలవరం అన్నాడుగా. అన్ని పచ్చి అబద్ధాలు. నువ్వు చించుకోని అవసరంలా. సోమవారం చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలవరమే. ఈసారి మంగళవారం జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పువరం లాగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో సోమవారం పోలవరం అన్న సంగతి అందరికీ తెలుసు. 72% పనులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుండి 2019 వరకు పూర్తయ్యాయి అని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా కేంద్రం శ్వేతపత్రం విడుదల చేసిన మాట వాస్తవమా కాదా చూసుకో. కేంద్రం చెప్పింది 72% పోలవరం ప్రాజెక్టు పనులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తయ్యాయని. నువ్వు చించుకుంటే ఏమొచ్చింది?